ఆయన ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు వైసీపీ నేతలు. తన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తుందంటున్నారు. జగన్ అమలు చేస్తున్న పథకాలను చూసి తనను గెలిపించాలంటున్న వైసీపీ దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో దర్శి నియోజకవర్గం సంబంధించి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మనతో ఉన్నారు. ఎందుకంటే దర్శి నియోజకవర్గం అంటేనే బూచేపల్లి ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే ఇప్పటికే గత 20 సంవత్సరాలుగా ఈ దర్శి నియోజకవర్గంలో చెరగని ముద్ర వేసిన కుటుంబం బూచేపల్లి కుటుంబం. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 2024కు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్న గతంలో కూడా 29 సంవత్సరాలకే ఎమ్మెల్యే అయిన చరిత్ర కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఉంది. ఎందుకంటే ఇతను డాక్టర్ చదివాడు, ఉన్నతమైన చదువులు చదివి కూడా ప్రజాసేవ చేయాలని చెప్పి వాడి కుటుంబ నేపథ్యం కూడా రాజకీయం ఉంది కాబట్టి ప్రస్తుతం రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఆయన అడిగి తెలుసుకుందాం. దర్శి నియోజకవర్గానికి తాను గెలిస్తే ఏం చేయబోతున్నారో, ప్రజల్లో స్పందన ఏమవుతుంది, పలు విషయాల మీద ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, దర్శి నియోజకవర్గంలో ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు సీట్ అనౌన్స్ చేసిన కాడి నుంచి కూడా మొట్టమొదటి నుంచి మీ ఈ ప్రాంతంలో బూచేపల్లి కుటుంబం పేద ప్రజల కోసం అండగా ఉంటున్నాము. ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా అందరూ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ వస్తులే. అందువల్ల సీట్ ఇచ్చిన తర్వాత ఏ గ్రామానికి పోయినా మళ్ళీ మా బూచే గెలిపించుకోవాలని చెప్పేసి జగన్ మళ్ళా ఇచ్చారు. కాబట్టి ఈ రాష్ట్రంలో పేద కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరి కోసం కూడా జగన్మోహన్ ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. ఆ నాయకుడు మళ్ళీ మాకు కావాలి, పేద ప్రజల కోసం పోరాడే నాయకుడు జగన్మోహన్ గారు. కాబట్టి కంపల్సరీగా జగన్మోహన్ గారిని సీఎం చేసుకునే భాగంగా నన్ను 100% గెలిపిస్తా అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం, ఏ గ్రామానికి పోయినా చాలా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ గారు ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి. అటువంటి నాయకుడు రాష్ట్రానికి అవసరం, పేద ప్రజలకు అవసరం. పేద ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తి జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి ప్రజలు నమ్మారు కాబట్టి మళ్ళీ ఆయనకి పట్టం కట్టం రెడీగా ఉన్నారు. సీఎం కుర్చీలో కూర్చోబెడతారు. ఆ భాగంగా నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తా అని చెప్పి ప్రతి గ్రామంలో అందరూ స్పందిస్తున్నారు. ముఖ్యంగా చెప్పండి సార్, దర్శి నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటాయి. అన్ని కూడా డిఫరెంట్ భౌగోళికంగా చాలా తేడా ఉంటాయి. దొనకొండ లాంటి మండలం ఉంది, అలాగే మిగతా మండలాలు కూడా చూసుకోవచ్చు. ఇటువంటి చాలా స్థలం కూడా ఉంది. మీరు గెలిస్తే ఈ యువత మీరు యువకులుగా ఉన్నారు, యువతకి ఎటువంటి ఇక్కడ సోర్స్ కల్పిస్తారు, ఉద్యోగాలకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి? మొట్టమొదటి నుంచి కూడా ప్రకాశం జిల్లాలో దర్శి కొంచెం వెనుకబడిన ప్రాంతం. మొదటి దొనకొండ మీద కొంచెం చాలా హోప్స్ పెట్టుకొని ఇండస్ట్రీకి డెవలప్ చేయాలని చెప్పేసి మేము పోరాటాలకు వచ్చేసాము. ఇప్పుడు కూడా జగన్ దయ వల్ల మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దొనకొండ ప్రాంతాన్ని ఊరికి ఇండస్ట్రీకి డెవలప్ చేసి చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తాము. అదేవిధంగా మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలామందికి ఐటీ ఎంప్లాయీస్ చాలామంది అవసరం ఉన్నారు కాబట్టి ఐటీ ఉద్యోగాలు కూడా ఏర్పాటు చేస్తాము. ఈ ప్రాంతానికి ముఖ్యంగా యువతల కోసం అవసరమైతే స్టడీ సెంటర్స్ ఏర్పాటు చేసి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి యువతలందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చి ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా ఇండస్ట్రీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. 100% జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ వస్తాయి, పేదవాళ్ళ కోసం అండగా ఉంటాం. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల్లో గెలిచేందుకు ఓటర్లకు ఎటువంటి పిలుపునిస్తారు దర్శి నియోజకవర్గంలో? మొదటి నుంచి కూడా ఈ ప్రాంతానికి అందుబాటులో ఉండి చిన్న కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రజలకు కానీ కార్యకర్తల కోసం అండగా ఉంటాను కాబట్టి ఏ గ్రామాన్ని పోయినా ఆదరిస్తున్నారు. దర్శి ప్రాంతాన్ని మొత్తం డెవలప్మెంట్ చేసుకుంటూ అభివృద్ధి రంగంలో మొత్తం గతంలో కన్నా ఎక్కువ బాగా డెవలప్మెంట్ చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ అక్కా చెల్లెళ్ళు, కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా జగన్మోహన్ గారు ఏ విధంగా అండగా ఉంటున్నాడో అదేవిధంగా మేము అండగా ఉంటాం. దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా హామీ ఇస్తాం. ప్రతి ఒక్కరు కూడా జగనన్న చూసి మమ్మల్ని చూసి మనస్ఫూర్తిగా ఓటేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా చూసుకుంటే బూచేపల్లి కుటుంబం ప్రజలతోనే ఉంది. గతంలో నుంచి ఇప్పటికి కూడా బూచేపల్లి కుటుంబం అంటేనే దర్శి నియోజకవర్గంతో ప్రజలతో ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉంది. కాబట్టి తాను ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను, ఈ దర్శి నియోజకవర్గాన్ని ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి చేస్తాను, దొనకొండ లాంటి ప్రాంతాల్లో పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెప్తున్న మాట. కెమెరామెన్